వందే భారత్ వందే భారత్ వందే భారత్ విజయవాడలో ట్రైన్ ఎక్కుతున్నాము. వందే భారత్ శ్రీనగర్ కాశ్మీర్. ఫస్ట్ స్టెప్ విజయవాడ టు హైదరాబాద్. ఈరోజు హైదరాబాద్ 2:30 దిగుతాము. ట్రైన్ ఆల్రెడీ 20 minutes లేట్. 20 minutes అప్డేట్ చేస్తారు. సో మా సీట్కి వెళ్తున్నాం. దామా ఇక్కడ ఎవరు కూర్చుంటారు చెప్పండి అమ్మా. క్లోజ్ అయిపోయింది. కావాలట్లా అలాగే ఆగిపోయాం. విండోస్ కానీ డోర్ కూడా క్లోజ్ చేశారు. స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి కరెక్ట్ అని చెప్తారు. ఏం చేయలేము ఇంకా. అందుకే తొందరగా టైం మూసేస్తారా కదిలినా కదలపోయినా అన్నమాట. ఈ రెండు రైట్ సైడ్ రెండు ఇటే పెడదాం పైన. అయిపోయిందండి టైం. అది ఎక్కేసారు అన్నారు. రికార్డే అవ్వలేదమ్మా, రికార్డే అవ్వలేదు. ఇంత 10 నిమిషాల నుంచి మాట్లాడుతున్నాను నేను. రికార్డ్ చేసి మొత్తం అలవాటు పోయింది కదా. ఏం లేదు, ఇప్పుడు ఈ వందే భారత్ ట్రైన్ వైజాగ్ నుంచి వస్తుంది. ఇది వైజాగ్, ఇక్కడ విజయవాడ, ఇక్కడ హైదరాబాద్. ఓకే, సో ఇలా వచ్చింది. ఇంజన్ డ్రైవర్స్ మారుతారు వెనక్కి. సో మళ్ళీ ఫుల్ పుష్ ట్రైన్ కదా వందే భారత్. సో ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళొద్ది, హైదరాబాద్ ఇటు పక్క వెళ్ళొద్ది. మా అమ్మ అంటే తెనాలి వెళ్ళుద్దని అడుగుతుంది. తెనాలి కింద ఉంది, అంటే కృష్ణ బ్యారేజ్ దాటాలి. సో వైజాగ్ నుంచి కిందకు వచ్చి విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి హైదరాబాద్ ఇటు వెళ్తుంది, ఇటు వెళ్ళదు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వీళ్ళకేమో దారులు తెలియవు, ఎలా వస్తారేంటో ఇంటికి. ఏమో దారి తెలియకుండా ఇంటికి ఎలా వస్తావు? ఇక్కడ ఛత్రపతి శివాజీ మధ్యలో శివాజీ ఎందుకు వచ్చాడమ్మా? ఛత్రపతి శివాజీ కాబట్టి ఆయన మనకు అన్ని పంపిస్తూ ఉంటాడు. అలా 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 అది మమ్మీకి ఛత్రపతి శివాజీ దారి చూపిస్తాడంట. అది సో వైజాగ్, విజయవాడ, హైదరాబాద్. మా అమ్మ ఇటు కిందకి వెళ్తుందని అంటుంది, తెనాలికి వెళ్తుందని అంటుంది. అది చెన్నై రూట్, అటు వెళ్తుంది ట్రైన్, రివర్స్ వెళ్తుంది. అది ఎకరాలు కొన్నాడా? ఎకరాలు కొన్నాడు. ఏమిటి అది అంటే చెప్తా ఆలు కర్రీ, పెరుగు, రోటీ. రైట్, అది పప్పు అనుకుంటా. పప్పు, రైస్, పన్నీర్ కింద ఉంది. స్పూన్ శాంతంగా ట్రైను అరగంట లేటు. అవునా? వరంగల్ స్టేషన్. వరంగల్ ఆగాం, ½ an hour లేట్. వందే భారత్. అది నేను న్యూ ఇయర్ రెజల్యూషన్ పెట్టాను కదా, స్వీట్స్ ఎనీ కైండ్ ఆఫ్ షుగర్ తిన్నానేసి. వాడు ఐస్ క్రీమ్ ఇచ్చాడు, ముట్టట్లేదు, వెనక్కి ఇచ్చేస్తున్నా. మా అమ్మ సగం దీన్ని వదిలేసింది. ఆల్రెడీ చలి ఉంది. కాశ్మీర్ వెళ్తున్నాము. ఐస్ గట్టలు ఉంటాయి. ఎందుకు వేస్ట్? అది తింటాము, ఐస్ అక్కడ తింటారు. శ్రీనగర్లో ఐస్ క్రీమ్ తింటాము, అక్కడే మంచి దగ్గర ఐస్ క్రీమ్ తింటాం. అట్లా ఎడారిలో వేడి నీళ్ళు అవుతాం. అట్లా దాంట్లో
అది స్టార్ట్ అయింది వరంగల్ నుంచి, హాఫ్ అన్ అవర్ డిలే. 20 minutes లేట్ ట్రైన్, 20 minutes. బా ఉండమ్మా, వాష్రూమ్ వెళ్ళు, వాష్రూమ్ వెళ్ళు. వెళ్ళేసిరా. ఉన్నాయి. ట్రైన్ 20 minutes లేట్గా వచ్చింది. 2:20కి రావాలి, 2:40కి వచ్చింది. ఇదే ట్రైన్ రిటర్న్ 3 o'clockకి. సో దిగేవాళ్ళు సరిగ్గా దిగలేకపోతున్నారు. ఇప్పుడు ఆటో బుక్ చేస్తున్నాను, మా బాచుపల్లికి వెళ్ళాలి. ఆటో 350 రూపీస్, 360 రూపీస్. ఇక్కడి నుంచి గంటన్నర పట్టుద్ది, 1.5 hour పట్టుద్ది. అది మేము దిగేలోపే, అంటే దిగుతున్నాం కదా, దిగేలోపే తోసుకుంటూ లోపలికి ఎక్కేస్తున్నారు అందరూ. అరే ముందు దిగేవాళ్ళు దిగనే ఉంటారు బాబు అని. సో ఏదో దిగాం, అయిపోయింది. ఇప్పుడు ఆటో 10 minutes వెయిట్ చేయాలి. చేంజ్ ఆఫ్ ప్లాన్, ఆటో ఎక్కట్లేదు, ఆటో క్యాన్సిల్ చేసి మెట్రో, మియాపూర్ దాకా మెట్రో, సికింద్రాబాద్ ఈస్ట్లో ఎక్కుతున్నాను. కాకపోతే మధ్యలో అమీర్పేటలో చేంజ్ అవ్వాలి. 2 బ్యాగులు ఉన్నాయి, అంటే సూట్ కేసులు, అంతే. 2 సూట్ కేసులే, కాశ్మీర్కి 2 సూట్ కేసులు. అది కూడా మమ్మీ ఉండి లగేజ్ తక్కువ సర్దిచ్చా. అది. సో నెక్స్ట్ 4 minutesలో వస్తుంది మెట్రో. సో మెట్రో ఎక్కేసి అమీర్పేటలో చేంజ్ అయ్యి మియాపూర్కి వెళ్ళి, మియాపూర్ నుంచి ఆటో పట్టుకొని బాచుపల్లి వెళ్ళి, చిన్న కథ కాదు ఇది, చాలా పెద్ద కథ ఉంది ఇది. Spaces inside metro stations, ideal for IT and consulting offices, training and services centers, retail stores, super. Hi, welcome to Hyderabad. Hi. ఏమా Hi, welcome to Hyderabad. మియాపూర్ అమ్మా. Miyapur, chai de. Chai piliye. Welcome to Miyapur chai. Super chai. సో ఇప్పుడు బాచుపల్లికి వెళ్తున్నాము, హాఫ్ అన్ అవర్ పట్టుద్ది. ఫ్రెష్ అప్ అయ్యి షాపింగ్ వెళ్ళాలి. చాలా వర్క్ ఉంది ఈరోజు. బాగుంది. బాగుంది. ఎందుకు జరిగింది బాగుంది. ఇది బాగా అది బాగుందమ్మా, అదే బాగుంది. అది తీయడానికి రాదు. ఎందుకు వస్తుంది తీయడానికి? వస్తుంది పెట్టాడు ఇదిగో రాదా? ఉందిలే తీసేయచ్చు. తీసేసి పెట్టండి. కానీ బాగుంది, అది బాగుంది. ఎలా ఉందమ్మా? కాశ్మీర్, మై నేమ్ ఇస్ కాశ్మీర్. ఇక్కడ లూజ్ ఉంది కానీ ఇక్కడ సరిపోయింది విషయం. ఓకే ఇక్కడ పట్టేస్తుంది. ఓకే. మొత్తం 3 layers. ఇది పైన లేయరు, సెకండ్ లేయరు, థర్డ్ లేయర్. సో 3 layers వేసుకోవాలి. కరెక్ట్ సెట్ అయిన సైజు, అన్నీ మీడియం. ఓకే. ఇక్కడ చాయ్ బాగుంటుందని బుడ్డాడు ప్రశాంత్ గారు తీసుకొచ్చాడు. హాయ్ బేబీస్. నీలోఫర్ బన్ మస్కా చాయ్, అల్లం చాయ్, లెమన్ టీ. టైం వచ్చేసి నైట్ 11. సో 11కి వచ్చాము. పోయినసారి ఒక వారం క్రితం అల్లు అర్జున్ వచ్చాడండి ఇక్కడికి. సో ఇంక అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ టు రూమ్. ఇంకా రూమ్కి వెళ్ళేసరికి 11:30 అవుతుంది. నా ఫ్రెండ్తో చిన్న మీటప్ ఉంది, ఆడితో మాట్లాడి కూర్చొని. కానీ చల్లగా ఉంది, బాగుంది వెదరు. షాపింగ్ చేసాము డీకాథలాన్లో. ఎంత తెలుసా బిల్లు? ఏమో చెప్పనా? చెప్తే హార్ట్ బీట్ కొట్టుకుంటుంది. నా హార్ట్ అయితే పిండేశారు, అంతా అయిపోయింది, ఏమీ లేదు, కొద్దిగా చూసుందండి. నాది వరకు 10,000. ఇటు నాది వరకు 10,000. మమ్మీది శ్రీనగర్కి మమ్మీ డీకాథలాన్లో ఓన్లీ ఆ వెదర్ ఏదైతే 3 layers థర్మల్ ప్రొటెక్షన్ ఉంటుందో దానికి మమ్మీ పెట్టిన ఖర్చు ఎంతమ్మా? నాదే 10,000. అది కూడా వద్దు అనుకుంటే మొత్తం తీసేస్తే 10,000. 30,000 మమ్మీది. 30,000 ఖర్చు పెట్టింది మమ్మీ శ్రీనగర్కి. ఓన్లీ బట్టలు, ఇది ఓన్లీ థర్మల్ వేర్. సో 3 layers ప్లస్ షూస్. ఒక షూస్ 10,000. అవి కూడా అక్కడ సరిపోతాయి లేదా చెప్పలేము. అక్కడ దానికి చాలా నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను. చల్లని గాలి కొడుతుంది, ఇక్కడ కూడా చల్లని గాలి కొడుతుంది. చల్లగా ఉందండి హైదరాబాద్. అక్కడ ఎట్లా ఉంటుందో. ఇదేమ్మా
అమ్మా చాలా చాలా ఉంది. హరే కృష్ణ హరే రామ్. హరే రామ్ హరే కృష్ణ. ఇక్కడే ఇలా ఉంటే రేపు ఈ టైంకి శ్రీనగర్లో బట్టలకి రామ్ రామ్ కృష్ణ రామ్ 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 కృష్ణ రామ్. సో టైం వచ్చి 12 అయింది, నైట్ 12 అయిపోయింది. సో షాపింగ్ అయిపోయింది, రూమ్కి వచ్చేసాము. దూర తీరిపోయింది, పొద్దునుంచి తిరుగుతూనే ఉన్నాము. మధ్యలో ఒక 1 అవర్ రెస్ట్ వచ్చింది. షాపింగ్ గట్టిగా అయింది. మా అమ్మకైతే 30,000. మామూలు బట్టలు కాదు, ఓన్లీ థర్మల్స్. అంటే ఇప్పుడు కాశ్మీర్ వెళ్తున్నాం కదా శ్రీనగర్, ఓన్లీ థర్మల్స్ను షూస్, అక్కడ మంచులోకి వేసుకునే షూస్. నేను ఇంకా షూస్ కొనలా, నా బ్యాడ్మింటన్ షూస్ తీసుకొచ్చుకున్నా. అక్కడే రెంట్ దొరికే అవకాశం ఉంటుందంట, అంత అవసరం అయితే అక్కడ రెంట్కి తీసుకుంటా. సో నాకు 10,000 అయింది, మా అమ్మకు 30,000. అమ్మో. సో ఇదిగోండి 4 బ్యాగ్స్ చూపిస్తాను. 1 2 3 4. సో ఇది నా సూట్ కేసు, చిన్న సూట్ కేసు. అది మా అమ్మ సూట్ కేసు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నా బ్యాగ్లో నుంచి 2 pairs ఆఫ్ బట్టలు తీయేస్తా, ఇక్కడ హైదరాబాద్లో పెట్టేస్తాను. మా అమ్మ దాంట్లో నుంచి 3 pairs బట్టలు తీయేస్తున్నాము, హైదరాబాద్లో పెట్టేస్తాము. సో ఇవన్నీ ఈ సూట్ కేసులో సరిపోయేంత. మొత్తం సూట్ కేసులోకి వచ్చారు అంతే, ఎక్స్ట్రా నో బ్యాగ్స్, ఓన్లీ ఎక్స్ట్రా 1 బ్యాగ్. ఎందుకంటే లిమిట్ ఏంటంటే పర్ హెడ్ ఓన్లీ 1 బ్యాగ్. ఇది క్యారేజ్లోకి, అదే లగేజ్లోకి అయితే ఓన్లీ 15 kilos. సో ఇప్పుడు వెయింగ్ మెషిన్ కూడా మా ఫ్రెండ్ తెస్తున్నాడు. సో వెయింగ్ మెషిన్ కూడా పెడుతున్నాను. రేపు పొద్దున వెయింగ్ చేస్తాను. మీకు ఇది వ్లాగ్ మార్నింగ్ వస్తుంది. అది ఈ 4 బ్యాగ్స్ అంటే కరెక్ట్గా సర్దితే 3 బ్యాగులు వస్తాయి. బట్ ఇవన్నీ దాంట్లో అది ఎంత ఉందో, ఈ బ్యాగులు కంటే చిన్నగా ఉంది. అది సూట్ కేసు, అది నా సూట్ కేసు. ఇదేమో ల్యాప్టాప్, చిన్న లెదర్ బ్యాగ్. ల్యాప్టాప్, హెడ్ ఫోన్స్, ఛార్జర్ దీంట్లో ఉంది. రేపు మార్నింగ్ 10కి స్టార్ట్ అవ్వాలి ఫ్లైట్. 1 o'clockకి. ఇక్కడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ 1 గంటన్నర. మేము బాచుపల్లిలో ఉన్నాము, ఇక్కడ నుంచి 1 గంటన్నర. 50 kilometers, 48 kilometers ఉంది. అండ్ 1 o'clockకి స్టార్ట్ అవుతుంది. 4కి అక్కడ దిగుతాం, 4:15కి అక్కడ దిగుతాము. అక్కడ ఏందో నాకు తెలియదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి నో ఐడియా, జీరో నాలెడ్జ్. చాలా ఉంది కానీ డబ్బులు మాత్రం ఇది మేము 1,00,000 అవుద్ది అనుకున్నాము. ఇది ఫ్లైట్ టికెట్, అక్కడ టూరిజం, హోటల్స్ ప్లస్ క్లోతింగ్ మొత్తం కలిపి 1 అవుద్ది అనుకుంటే 1.5 అయింది. 7 days. అంటే రేపు స్టార్ట్ అవుతుంది ట్రిప్. ఈ రోజుకి లెక్క లేదు యాక్చువల్లీ. విజయవాడ టు హైదరాబాద్ నుంచి ఏం లేదు, ఎందుకంటే మాకు జస్ట్ ట్రైన్ టికెట్స్ అయినాయి అంతే. సో ఈ రోజు అంటే రేపటి నుంచి 17th రిటర్న్ కదా. ఈ 5 days ట్రిప్కి 12, 13, 14, 15, 16, 17 6 days ట్రిప్కి 1.5 lakh. 1 ఇద్దరికి. సో యా, థ్యాంక్ యూ డార్లింగ్. గుడ్ నైట్, మీకు గుడ్ మార్నింగ్, సారీ. మీ నాగా. కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.